టు మై ఛానల్. హాయ్, హ్యాపీ టీచర్స్ డే అండి. ఉపాధ్యాయుల దినోత్సవం ఈరోజు. మరి టీచర్లు అయితే మరి తల్లిదండ్రుల తర్వాతే మరి టీచర్స్ అనమాట ఉపాధ్యాయులు. తల్లిదండ్రులు ఎంత బాధ్యత అయితే తీసుకుంటారో ఉపాధ్యాయులు కూడా అంతే కేర్ తీసుకుంటారండి. అంటే బాగా చదువుకున్న వాళ్ళలాగా బాగా చదువుకునే ఉంటారు, కానీ అయినప్పటికీ ఉపాధ్యాయులు అయితే సమానంగా చూస్తారండి. ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇప్పుడు గురువుని మించిన శిష్యులు అయిపోయారు. ఒకప్పుడు అంటే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ వరకే ఉండేది, మహా అయితే డిగ్రీ. ఇప్పుడు అలా కాదు, డిగ్రీ దాటి బీటెక్ ఎంటెక్ మొత్తం ఇంకా అంతకు మించే ఉన్నాయండి. అందుకని గురువు మించిన శిష్యులు అయిపోయారు. ఒకనొకప్పుడు అయితే మరి చిన్నపిల్లల టీచర్స్ రోజు అయితే పోలీసు లాగా, లాయర్ల లాగా, డాక్టర్ల లాగా, జవహర్లాల్ నెహ్రూ లాగా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్లో స్కూల్కి వెళ్ళి వచ్చేవారంటే చాలా ఈగా ఉండేది. మరి నేనైతే డాన్స్ టీచర్ లాగా వెళ్ళేదాన్ని అనమాట. మరి ఏమైతేనేం కానీ ఈరోజు మరి ప్రతి ఒక్కరు చదువుకోనంత పెద్ద పెద్ద ఉద్యోగాలు అవి చేస్తున్నారంటే కేవలం ఒక ఉపాధ్యాయుని వల్లేనండి. వాళ్ళు ఇంటి దగ్గర చెప్పే క్రమశిక్షణ కన్నా ఉపాధ్యాయులు చేసే క్రమశిక్షణ వల్ల పిల్లలు ఎంతగానో స్టూడెంట్స్ చదువుకొని ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా, ఉపాధ్యాయులకి మొత్తం అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజైతే నేను ఒక లంగా జాకెట్ ఒక కస్టమర్ ఇచ్చారు, కుట్టమన్నారు. మీకు చూపిస్తాను, చూడండి బాగుంది కదా, చూడండి బాగుంది కదా. దీనికి బ్లౌజ్ చూడండి ఒకసారి, ప్రిన్స్ కట్ ఇచ్చి, ప్రిన్స్ కట్కి సిల్వర్ కలర్ లేస్ పెట్టాము. చూడండి, సిల్వర్ కలర్ పైపింగ్ పెట్టాము, సిల్వర్ కలర్ లేస్ పెట్టి బుట్ట చేతులు పెట్టి, మళ్ళీ బుట్టకి కూడా లేస్ పెట్టి చూడండి పైపింగ్ వేసుకుంటాము. ఎంత బాగుందో చూడండి. బ్యాక్ ఓపెన్ చూడండి, బాగుంది కదా. మరి అలాగేనండి. సో లాస్ట్ టైం ఒక వీడియో తీసాం కదండి, వాళ్ళు వైట్ శారీ, ఇంకో వైట్ శారీ కూడా ఇచ్చారు. ఆ బ్లౌజ్ బాగుందని చూడండి. అది బ్లూ, ఇది సీ గ్రీన్ అనమాట. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. బ్యాక్ ఓపెన్ స్టార్ చూడండి, పైపింగ్ హ్యాంగింగ్స్ చూడండి. ప్రిన్స్ కట్ ఇచ్చి సేమ్ అలాగే వాళ్ళ సిస్టర్ కంట కుట్టమన్నారు. ఇది కూడా 30 సైజ్ అండి. మరి ఇంకా కొన్ని ఉన్నాయి, మరి మంచి వీడియోతో వస్తాను ముందుకి. మరి ఈరోజు అయితే చాలా ఇంకా మర్చిపోలేని రోజు అనమాట. ఈరోజు మనం ఎలా ఉన్నా అంటే ఒక్కొక్కరు నేను చదువుకుంటే పెద్దగా నేనేం చదువుకోలేదు, మహా అయితే 10th క్లాస్ చదువుకున్నాను. నేను చదువుని బట్టి నాకు వచ్చిన దాంట్లో ఫ్యాషన్ డిజైనర్గా చేసుకున్నాను. నేను ఒక 10 మందికి నేర్పిస్తున్నాను. చాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.